ఇండ్ల పట్టాలు ఇచ్చింది కూడా మహిళలపైన చంద్రబాబు నాయుడు పైగా ఇప్పుడు డ్వాక్రా మహిళల్ని 1,00,000 మందిని వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా మార్చడం అనేది అంటే ఆయన పెట్టుకున్న టార్గెట్స్ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఫస్ట్ వినడానికి. బట్ ఆయన దాన్ని ప్రూవ్ చేసి చూపిస్తారు. అలాగే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే అయినా మిమ్మల్ని మంత్రి ఇచ్చి అండ్ మీరు ప్రూవ్ చేసుకున్నారు కూడా. సో అంటే ఆయన నమ్మకాన్ని ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు, మీలాంటి వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారికి మహిళలకి ఎలా గౌరవించాలో తెలుసు, మహిళలకున్న శక్తి ఏంటో తెలుసు. మహిళ ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేస్తే ఆ కుటుంబంతో పాటు ఆ సమాజం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది, వారు ఏదైనా చెయ్యగలరు అన్న నమ్మకాన్ని వాళ్ళ గురించి మా గురించి తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డాక్రా పెట్టినప్పుడు అందరూ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ మహిళల్ని బయటకు పంపడం ఏంటి, బ్యాంకులకు వెళ్ళడం ఏంటి, వాళ్ళు లోన్లు తీసుకురావడం ఏంటి, వాళ్ళ కుటుంబాన్ని పోషించేది ఏంటి అన్నారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్రా లేని కుటుంబమే లేదు. డాక్రా వల్ల ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు ఈరోజు విద్యావంతులు అయ్యారు. తీసుకోండి చరిత్ర. ఈరోజు డాక్రా వల్ల, ఈ మహిళా సంఘాల వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మనం చూసాం. అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో చూసాం. మమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అసభ్యకరంగా మాట్లాడడం, అంతేకాకుండా మరి అమరావతి భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని కోసం స్థలాలు ఇచ్చిన మహిళా రైతుల్ని ఏ విధంగా ఆ రోజు అవమానపరిచారో చూసాం. మరి మేము ఎన్నికల సమయంలో చెప్పాం చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. నిజంగా ఈ స్త్రీ శక్తి వల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు బలైపోయారు గత 5 సంవత్సరాల్లో. మరి ఈరోజు మేము మాట చెప్పిన ప్రకారం మహిళలకు దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా తల్లికి వందనం. ఈరోజు ఇంట్లో ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేశాం. అది కూడా ఎందుకు ముఖ్యంగా తల్లికి వందనం అందజేయడం వల్ల స్త్రీశక్తి పెరుగుతుంది సార్. స్త్రీశక్తి పెరగటం వల్ల అమ్మాయిలు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కారు. అవును, ఇంట్లో ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిని చదువుకు పంపిస్తారు, ఇంకో అమ్మాయిని అయితే డ్రాప్ చేస్తారు. అంటే ముఖ్యంగా స్త్రీశక్తి అన్ని రంగాల్లోనూ ఉండాలి. దానికి ముఖ్య కారణం విద్యను అవసరం కాబట్టి ఈరోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అందజేశాం. మరి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు, దాంట్లో మహిళలు రండి, మేము ఉపాధి చూపిస్తాం, మీరు ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి, 1,00,000 మందిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి. మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మరి మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సవితమ్మ నువ్వు ఏం చేస్తావు, మహిళలకి ఏం చేస్తావు మీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అని కూడా అడిగారు. సరే ఏం చేయమంటారంటే ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి, మీరు ఉచితంగా టైలరింగ్ పెట్టండి, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కుట్టు మిషన్లు ఇవ్వండి, మళ్ళీ మనం టెక్స్టైల్స్ ద్వారా గార్మెంట్స్ తీసుకొస్తున్నాం, వాళ్ళకు ఉపాధి చూపిస్తాం, వారు స్వయంగా ఏమన్నా గార్మెంట్స్ పెట్టుకుంటామంటే మనం ఎంకరేజ్ చేద్దాం. ఒక గ్రూప్ లాగా వాళ్ళు ఒక 10 మంది 20 మంది వాళ్ళు స్వయం ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇలా చేయండి. అంతేకాదు ఈరోజు స్త్రీశక్తి ఫ్రీ బస్సు పథకం ద్వారా నిజంగా సార్ మహిళల్లో ఒక మనోధైర్యం, వారి గమ్యానికి వారు చేరుకోగల నమ్మకం ఈరోజు ఎక్కడే కానీ. ఇప్పుడు మేము నాణ్యతమైన విద్య ఇస్తున్నాం, నాణ్యతమైన విద్య ఇస్తూ కొన్ని విలేజెస్ నుంచి కాలేజీలకు పోవటానికి బస్సులకు డబ్బులు లేవు. కొంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే టౌన్లకు వెళ్ళి పని చేసుకోవచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు. ఈరోజు ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ధైర్యం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలన్న నమ్మకం, వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకోగలమన్న ధైర్యం వాళ్ళకు వచ్చిందని అంతేకాదు ఈరోజు చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు చెప్తున్నారు ఇప్పుడు కాదు ప్రభుత్వం నేను ఇంతకు ముందు అన్నట్టుగా సక్సెస్ఫుల్గా చేయగలిగామన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే అంత ధైర్యంగా పెట్టగలిగింది. ఎందుకంటే సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో పెట్టాలంటే ఎక్కడో అక్కడ చిన్న అనుమానం ఉన్నా బెరుకున్నా పెట్టలేరు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్న విమర్శలు అవి కూడా మీ దృష్టికి తీసుకొస్తాను చిన్న బ్రేక్ తర్వాత. అంటే మీరు ఎన్నికల ముందే ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం చేశారు అనేది మాట్లాడారు. అలాగే కొంత ఫేక్ ప్రచారం జరుగుతుంటే దాని మీద కూడా సీఎం మాట్లాడారు, దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఇంకా కొన్ని ల్యాప్సెస్ ఈ సూపర్ 6లో